అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సరఫరా పకడ్బందీగా సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ వైస్ చైర్మన్ రామ్దాస్ రాథోడ్. రంజాన్ పండుగ పురస్కరించుకొని బైన్సా పట్టణంలోని గడ్డన్నవాగు వద్ద గల ఈదిగాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. ఉగాది పండుగ పురస్కరించుకొని శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరభద్రేంద్ర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం. ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సరఫరా పకడ్బందీగా సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాలలో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు. విద్యార్థుల అవసరాల దృష్టిలో ఉంచుకొని ప్రతి వసతి గృహంలో సరిపడా గ్యాస్ సిలిండర్ నిల్వ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా పౌర సరఫరా అధికారి రాజేందర్, డిఈఓ భోజన్న, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ రామ్దాస్ రాథోడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వైస్ చైర్మన్ రామ్దాస్ రాథోడ్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, రఫీ పాల్గొన్నారు. శనివారం జరగబోయే రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. శనివారం జరగబోయే రంజాన్ పండుగ సందర్భంగా బైన్సా పట్టణంలోని గడ్డన్నవాగు వద్ద ఉన్న ఈదిగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఈదిగా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్తో పాటు ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఐఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురువారం ఉగాది పండుగ పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురువారం ఉగాది పండుగ పురస్కరించుకొని కోనికొండ జి వెంకటాచారి, నూకల పోషెట్టి గుప్తా, బై రాజు, శ్రావణ్చార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నిర్వహించడం జరుగుతుందని, నిర్మల్ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి, పంచాయతీల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి సేనాధిపతుల గురించి తెలుసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి పులుడు, వీరికి ధైర్యం, సాహసం ఎక్కువ ఉంటాయి. వాళ్లకు ఎప్పుడు కూడా ఏంటంటే పులి యొక్క గుణం ఎలా ఉంటుందంటే అతనికి కడుపులో ఎటువంటి కలుగుగా ఉన్నదంటే కాకు తీసుకెళ్ళవాడు. అయితే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, వృత్తిక నక్షత్రం 3 పాదాలు. అయితే ఈ ఏడాది మీ గురువు 3, 4, 5 శని భగవానుడు 12వ స్థానము, రాహు కేతులు 11, 5 స్థానాల్లో సంచరిస్తుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పులు
ఆలోచనలు ఫలిస్తాయి. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబం ఒక్కదాటిపైకి వస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి, తులారాశి, మకర రాశి ఈ మూడింటికి మహారాజయోగం ఉన్నట్లుగా సిద్ధాంతులందరూ కూడా చెబుతున్నారు. అన్నట్లు తులారాశికి 6వ శని మంచి స్థానంలో శని వచ్చాడు. అంతేకాకుండా 9వ గురువు స్థానాల్లో 9వ స్థానం విశేషమైనటువంటిది. ఏదైనా ఘనకార్యం, గృహ నిర్మాణం కానీ, వివాహం కానీ, ప్లాట్ అటువంటివి కొనడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా తులారాశి రా రి చిత్త నక్షత్రం, రూరే రోతా స్వాతి నక్షత్రం, టీ టు తే విశాఖ నక్షత్రం కలిసి తులారాశి అవుతుంది. ఈ తులారాశికి 9వ గురువు, 6వ శని ప్రధానమైన ఫలితాలని ఇస్తున్నారు. ఈ రాశికి గురువారం ఘాతవారం, శుక్రవారం శుభవారం. వీరి లక్కీ నంబర్ 6. వీరికి పసుపు వర్ణం, తెలుపు వర్ణం అదృష్ట వర్ణాలు. అలాగే ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే పెద్దల సమస్యలు విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం జరుగుతుంది. మరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మన విశ్వబ్రాహ్మణులు అనాది కాలం నుంచి ఈ ప్రపంచ నిర్మాణానికి తోడ్పడినటువంటి సామాజిక వర్గం. మరి ఏ పనిముట్టు కావాలన్నా నాగరిక కాలం నుంచి అనాగరిక కాలం నుంచి నాగరిక కాలంలోకి వచ్చే సమయంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించి వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, బండి చక్రాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రపంచ నిర్మాణానికి విశ్వబ్రాహ్మణుల కృషి ఎంతో ఉంది. మరి అందరూ కష్టపడి జీవించేటువంటి సామాజిక వర్గం, నిజాయితీగా ఉండేటువంటి సామాజిక వర్గం. మరి పరాభవ నామ సంవత్సరము మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీ అందరికీ కూడా శుభం కలగాలి. మరి నిర్మల్ పట్టణానికి కూడా మరి మంచి జరగాలి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నిర్మల్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం చోరీకి గురైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక రవినగర్లో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి మరీ ఆలయంలో 2.5 కిలోల గల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తికెళ్లినట్లు తెలిపారు. రోజురోజుకు ఆలయాల్లో పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణంలోని 13వ వార్డుకు చెందినటువంటి రవినగర్లో ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో రాత్రి నిన్న ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత భక్తులు ఇక్కడ ఉన్నటువంటి పూజారులందరూ కూడా ఎప్పట్లాగానే ఆలయానికి తాళాలు వేసి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి దొంగతనానికి పాల్పడి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉంటున్నటువంటి స్వామివారి ఆభరణాలు, వెండికి కిరీటం మొదలగు ఆభరణాలు అన్నిటి కూడా
2.5 కిలోల వెండిని దోచుకెళ్ళడం జరిగింది. మరి క్రిమినల్స్ చాలా తెలివిగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఎవరికి కూడా అనుమానం రాకుండా, శబ్దం రాకుండా, పక్క వాళ్ళకు వినికిడి రాకుండా, అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి బాక్సులు సైతం కట్ చేసి ఎత్తుకెళ్ళడం జరిగింది. ఇది చాలా పకడ్బందీగా జరిగినటువంటి దొంగతనం కాబట్టి వెంటనే పోలీసులు దీని మీద దర్యాప్తును ప్రారంభించి వాళ్ళను కఠినంగా శిక్షించాలా, వెంటనే పట్టుకోవాలని చెప్పేసి మేము ఈ కాలనీవాసి తరఫున, కౌన్సిలర్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దొంగతనాలు రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఆలయాలకు భద్రత లేని కారణంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే నిర్మల్ పట్టణంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిశ్రమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిరంతరంగా గస్తీ రాత్రిపూట తిరగని కారణంగా ఈ దొంగతనాలు పెరుగుతున్నాయి. కాబట్టి గస్తీని ఎప్పుడూ తిరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రత్నాపూర్ కాండ్లీలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆమె ప్రతిరోజు పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పచ్చదనం పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ తనిఖీలో డీఈఓ భోజన్న, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. అట్లా మీరు ప్లాన్ చేస్తే మీ స్కూల్ వ్యవస్థ ఇంకా స్ట్రెంగ్ అవ్వాలి. ఇప్పుడు 2-3 months చూస్తేనే ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సరఫరా పకడ్బందీగా సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ వైస్ చైర్మన్ రామ్దాస్ రాథోడ్. రంజాన్ పండుగ పురస్కరించుకొని బైన్సా పట్టణంలోని గడ్డన్నవాగు వద్ద గల ఈదిగాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. ఉగాది పండుగ పురస్కరించుకొని శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరభద్రేంద్ర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.